more and more and more and still at more till we become worthy of union with you and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba Ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సర్వగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. जय जय बाबा, जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. पूर्ण ब्रह्म सनातन स्वामी, पूर्ण ब्रह्म सनातन स्वामी, अखिल विश्व के पालनहार, अखिल विश्व के पालनहार. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. మనం సోదరులు కేశవనారాయణ నిగమ్ రాసినటువంటి మెహర్ చాలీసాలో 14 చరణాలు ఇంతవరకు చెప్పుకున్నాము. ఇప్పుడు 15, 16 చరణాలని మనం చెప్పుకుంటున్నాం. चाहू नहीं जगत का वैभव, बुद्धि सिद्धि नहीं चाहू. चाहू नहीं जगत का वैभव, बुद्धि सिद्धि नहीं चाहू. दुनिया दौलत माल खजाना, दुनिया दौलत माल खजाना, तुम ही पाए ठुकराओ, तुम ही पाए ठुकराओ. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. चाहू सदा सलोनी मूरत, यह देख हर्षावो. चाहू सदा सलोनी मूरत, यह देख हर्षावो. इसको ध्यावो, इसको गावो, इस पर बलि बलि जावो, इस पर बलि बलि जावो. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. पूर्ण ब्रह्म सनातन स्वामी, अखिल विश्व के पालनहार, अखिल विश्व के पालनहार.
అవతార్ మెహర్ బాబాకి జై. ఈ 2 చరణాల యొక్క అర్థాన్ని మనం కొంచెప్పుడు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఈ జగత్తులో నేను పేరు ప్రతిష్టల్ని కోరను. సిద్ధి సమృద్ధుల కోరిక కూడా లేదు. ఈ సిద్ధి అనేది ఆధ్యాత్మిక ఆరోహణలో ఉన్నటువంటి వాళ్ళలో ఉంటుంది. అది పొందే అవకాశం వస్తుంది. అంచేత నాకు ఆ సిద్ధి సమృద్ధులకు కూడా కోరిక లేదు. ఈ ధన సంపదలన్నీ కూడా కాల్తో తన్నివేసి నీ పద సేవ భాగ్యాన్ని ఎల్లప్పుడూ కోరుకుంటాను. నీ మోహన రూపాన్ని నేను నిరంతరం చూడాలని ఆకాంక్షిస్తున్నాను. సంతోషంతో ఉంటాను. నిన్ను చూచి అనుక్షణం కూడా ధ్యానం చేస్తాను, గానం చేస్తాను. నా సర్వస్వం కూడా నీకు అర్పణ చేస్తాను అని నిగమ్ గారు ఈ 2 చరణాల్లో కూడా రాయడం జరిగింది. మనం అదృష్టవంతులు. జాగ్రత్తగా అటు హిందీ వెర్షన్ చదువుకుంటూ ఆయన రాసింది ఒరిజినల్, అలాగే తెలుగులో మనం దాని యొక్క అర్థాలు చెప్పుకునే పరిస్థితి బాబా కల్పించాడు. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనందరికీ కూడా అనంత కరుణామయుడు ఈ సహజీవన కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాన్ని ఇచ్చి మనందరి హృదయాల్లో ఆయన ఉండి మన మనోవైఖరిని కాపాడుతూ ఈ సహజీవనంలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆయన. అంటే సాధారణంగా భగవంతుడు అనగానే కఠినాత్ములకు కూడా ఆ మనస్సు కరిగిపోతుంది. కఠినాత్ములకు కూడా. అంచేత మరి మనం కఠినాత్ములం కాం, ఆయన పాదదాసులం. అంచేత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉబిళ్ళూరుతూ ఉన్నాం మనందరం. అందుకు ఆయన మనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంతటి అవకాశాన్ని కల్పించిన ఆ పరమ పురుషునికి ఏమిస్తాం? 100,000 కోటి పాదాభివందనాలను శిరస్సు వంచి మనందరి తరపున, ప్రపంచంలో ఉన్నటువంటి భక్త కోటి తరపున, ఉన్నటువంటి ఉన్నతాత్మల తరపున మనం ఆ వందనాలని సమర్పిద్దాము. ఇప్పుడు ఈ సహజీవనంలో భాగంగా మనం ప్రవచనాలు చెప్పుకుంటూ ఉన్నాం. ద్వంద్వస్థితిలో త్రివిధములైన బంధనాలు అన్నది మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు అంటే భగవంతుడు వ్యక్తి అనేటటువంటి ఈ చాప్టర్ ప్రవచనాలు 33వ పేజీలో ఉంది. అందులోనే చైతన్యం అచైతన్యాల మధ్య అగాధం, చైతన్యం అచైతన్యాల మధ్య అగాధం అన్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో దాన్ని బాబా మనకి తెలియజేస్తున్నారు. చైతన్యపు ఎల్లలు అంటే బౌండరీస్. ఆ చైతన్యపు ఎల్లలు ఏవైతే ఉన్నాయో అవి సంస్కారాల వల్ల పరిమితం చేయబడతాయని మనం తెలుసుకున్నాం. ఆ ముందు పేరాలో ఉంది. చైతన్యపు ఎల్లలు సంస్కారాల వల్ల పరిమితం చేయబడతాయని మనం తెలుసుకున్నాం. ఈ పరిమితత్వం మానవ మనస్సును 2 విభాగాలుగా
విభజిస్తుంది. ఆ లిమిటేషన్కి ఎప్పుడైతే కాన్షియస్నెస్ వచ్చేస్తుందో ఆటోమేటిక్గా దానికి విభజన వచ్చేస్తుంది. అంచేత చైతన్యపు పరిధిలోనికి రాగానే పరిమితత్వం ఏర్పడుతుంది. మానవుడి యొక్క మనస్సు 2 విభాగాలుగా విభజింపబడిపోతుంది. ఒక భాగం చైతన్యపు పరిధిలోనికి రాగా ఇంకొకటి దానికి అతీతంగా ఉంటుంది. ఒక భాగం చైతన్యపు పరిధిలోనికి రాగా ఇంకొకటి దానికి అతీతంగా ఉంటుంది. చక్కటి ఆధ్యాత్మికంగా మీకు అర్థం తెలియాలంటే భగవంతుడు తన భక్తులకి కేటగరికల్గా ఆయన కాపాడుతూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు, ఉత్తమ గతులు ప్రసాదిస్తూ ఉంటాడు. ఆ భగవంతుడు ఎప్పుడైతే మనల్ని కరుణించి మనతో కలిసి ఉండాలనే తపనతో ఏదైనా కార్యక్రమంగా ప్రారంభిస్తే, ఉదాహరణకి ఈ సహజీవనం ఏం చేస్తాడు ఆయన? మనతో ఒకడవుతాడు. అవకపోతే ఎలాగవుతుంది? అయి చేరవలసిందే. మనతో ఒకడు, మనలో ఒకడో కావాలి. అందుకే ఆనాడు ఆ బృందావనంలో శ్రీకృష్ణుడు ఆ గోపికలతో, ఆ గోపాలులతో, వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ తాత ముత్తాతలతో అందరితో కూడా ఆయన మమేకమయ్యాడు. ఆయన మమేకం కాకపోతే దివ్యత్వం యొక్క పరిధి ఆయనకైతే తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు వాళ్ళ పరిధిలోనే ఈయన స్వీకరిస్తారు, గౌరవిస్తారు. కాబట్టి ఏం చేస్తాడు ఆయన? ఆ విధంగా వాళ్ళతో ముందు కలిసే అవకాశం ఇస్తాడు. అదే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? చైతన్యపు పరిధిలోకి రాగా ఒక భాగం చైతన్యపు పరిధిలోనికి వస్తుంది, ఇంకొకటి దానికి అతీతంగా ఉంటుంది. ఆ గోపాలుడితో ఆడినప్పుడు సామాన్యంగా ఉండేవాడు బయటికి, కానీ సడన్గా ఏ రాక్షసుడో కానీ దండెత్తితే తన యొక్క దివ్యత్వాన్ని, దైవత్వాన్ని ప్రదర్శించేవాడు. అంటే అతీతమైన విషయం అది. ఇక్కడ చైతన్య ఒక భాగం మానవ మనస్సును 2 విభాగాలుగా విభజిస్తుందంటే, ఒకటి చైతన్యపు పరిధిలోనికి రాగా ఇంకొకటి దానికి అతీతంగా ఉంటుంది. ఈ అతీతంగా ఎందుకు ఉండాలి? చైతన్యపు పరిధిలోనికి వచ్చింది ఎందుకు తీసుకురాబడిందో దానికి తెలియదు, కానీ అది చెయ్యవలసింది, దానివల్ల జరగవలసింది జరగాలి. కాబట్టి అతీతంగా ఇంకోటి ఉంటుంది. ఒకటి చైతన్య రహితమైన భాగం యావత్తు, చైతన్య రహితమైన భాగం యావత్తు పదార్థమయమైన భౌతిక ప్రపంచం వెనుక ఉన్న శక్తికి సమానము. ఇదంతా కూడా పదార్థము, మొత్తం భౌతిక ప్రపంచం అంతా పదార్థము, శక్తి సమ్మేళనము. అంచేత చైతన్య రహితమైన భాగం అంటే దానిలో చైతన్యం యొక్క కదలికలు ఉండవు. పదార్థమయమైన భౌతిక ప్రపంచం వెనుక ఉన్న శక్తికి సమానం. పదార్థమయమైన భౌతిక శక్తి. పదార్థమయము అంటే నిన్న అందులో చెప్పుకున్న పదార్థం ఏమిటో A to Z ఉంటాయి అందులోని. దాని వెనుక ఉన్న శక్తితో సమానం. అంటే ఇక్కడ మనకి ఇది అర్థం కాని విషయాలు అయినప్పటికీ కూడా అర్థం చేసుకోవాలని పాపం ఆ పురుషోత్తముడు ఇలాంటి వివరాలన్నీ కూడా మనకి చెప్పడం జరుగుతూ ఉన్నది.
మరొక్కసారి చదువుతాను చూడండి. ఈ పరిమితత్వం మానవ మనస్సును 2 విభాగాలుగా విభజిస్తుంది. ఒక భాగం సచైతన్యపు పరిధిలోనికి రాగా ఇంకొకటి దానికి అతీతంగా ఉంటుంది. చైతన్య రహితమైన భాగం యావత్తు పదార్థమైన భౌతిక ప్రపంచం మీదకు ఉన్న శక్తికి సమానం. ఈ రెండింటిలో కూడా శక్తి ఉంటుంది, కానీ ఆ శక్తి పనిచేసే విధానంలో మార్పు ఉంటుంది. సరే, సాంప్రదాయ మతావలంబకులచే అది భగవంతుడిగా చెప్పబడుతున్నది. సాంప్రదాయ మతావలంబకులచే అనగా అనాది నుంచి కూడా మనం అంటే మానవులం సాంప్రదాయాలకి, సాంప్రదాయ సిద్ధమైనటువంటి ఆచారాలకి, అలవాట్లకి, అందులో ఉన్నటువంటి ఏవైతే చేయవలసినటువంటి ఉన్నాయో వాటికి బాగా హత్తుకుపోయాం. అంచేత వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిదీ సాంప్రదాయ మతావలంబకులచే అది భగవంతుడిగా చెప్పబడుతుంది ఈ చైతన్యం అనేది. అలాంటి భావనల ద్వారా సాంకేతికంగా ప్రాతినిధ్యాన్ని పొందే అంతిమ సత్యము అచైతన్యాన్ని చైతన్యంలోనికి తీసుకుని రాబడినప్పుడే పూర్తిగా తెలుసుకొన వీలవుతుంది. కొంచెం టెక్స్టువల్ లాంగ్వేజ్ వాడినప్పుడు ఆ రచయిత అంటే ఆ ట్రాన్స్లేటర్ కొంచెం గాఢంగానే వాడాడు ఆయన. అయితే అలాంటి భావనలు, ఎలాంటి భావనలు, సాంప్రదాయ మతావలంబకులకుండే భావాలు. సాంప్రదాయ మతావలంబకులలో కూడా భావాలు భిన్నంగా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి. అలాంటి భావనల ద్వారా సాంకేతికంగా అంటే ఒక విధంగా దాని ఆచరణలో ప్రాతినిధ్యాన్ని పొందే అంతిమ సత్యము, రోడ్డు పక్కన ఒక చిన్న రాయి ఉంటుంది అనుకోండి, దాన్ని కొంతమంది ఏం చేస్తారు, గబగబా దానికి పసుపు రాసి బొట్టు పెట్టేస్తారు. అమ్మవారి కింద వాళ్ళ భావనలో నిలుపుకొని దానికి పూలు కాయలు పెట్టేసి దండలు వేసి ఉంచితే, మరి కొంతమంది ఏం చేస్తారు, ఒక చిన్న 4 పక్కల గోడ కట్టేస్తారు, చిన్న మెట్లు పెట్టేస్తారు. ఇలా దాన్ని ఏం చేస్తారు, చిన్న టెంపుల్ కింద మార్చేస్తారు. ఇది ఎలా మార్చబడింది? ఇది ఏ చర్య? సాంప్రదాయ సిద్ధమైన చర్య. అయితే ఒక్క విషయం ఇక్కడ నేను మీకు చెప్పక తప్పదు. సాంప్రదాయ సిద్ధమైనటువంటివి చిన్న గుడైనా పెద్ద కోవెలైనా అది కానీ రూయిన్ అయిపోతే అది ప్రపంచంలో అందరి చేత బాగు చేయబడుతుంది. కానీ మన మెహర్ బాబా మందిరాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు పట్టించుకోవడం జరగదు రూయిన్ అయిపోతే. ఎందుచేత ఈ మందిరాలలో బాబాకి ప్రాధాన్యత ఇస్తూనే ఏ సాంప్రదాయాలు, ఏ కండిషన్స్ లేకుండా మనం ఉండడానికి ఆయన అవకాశం ఇచ్చారు. కాబట్టి మనం ఏం చేసాం, మనం తప్ప ఇంకెవరిని రానివ్వం అక్కడికి. ఇంకెవరి యొక్క చర్య మనకు నచ్చదు. ఒకవేళ నిజమైన భక్తుడు వచ్చి, తండ్రి నేను రామభక్తుడిని, నేను గానం చేస్తానంటే మనం అవకాశం ఇవ్వం. అంచేత మనకి ఎటువంటి పేరు వచ్చింది, వీళ్ళంతా మెహర్ బాబా భక్తులు, వాళ్ళకి మరొకటి అక్కర్లేదు, వాళ్ళు మనతో కలరు, మన వాళ్ళతో కలక్కర్లేదు అన్న భావనకు వచ్చింది ప్రపంచం. ఇది ఒక దురదృష్టమైనటువంటి చర్య జరిగింది. ఆ నూజివీడు సెంటర్ జీవీజీకే చంద్రమౌళీశ్వరు ఎన్నాళ్ళో నడిపి ఆయన తనువు చాలిస్తే ఆ తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోలేదు, రూయిన్ అయిపోయింది. మనసుండబట్టుక
ఆ విషయం గురించి విజయవాడ సెంటర్ ప్రెసిడెంట్ గారు ఆయనతో మాట్లాడి డాక్టర్ గారితో, సార్ ఒకసారి వెళ్ళండి, మీరు దగ్గరగా ఉన్నారు, ఆ సెంటర్ని కొంచెం పునరుద్ధరించడానికి ట్రై చేయండి అంటే, పాపం ఆయన నా మాట కాదని లేక కాళ్ళు వెళ్ళి ఉదయం వెళ్ళి రాత్రికి వచ్చి వెంటనే నాకు 10 గంటలకు ఫోన్ చేసి, శ్రీనివాసరావు గారు మీ మాటకు ప్రాధాన్యత ఇచ్చి నేను వెళ్ళానండి, కానీ అక్కడ ఎవరు లేరు, సెంటర్ కూడా డైలాపిడేట్ పూర్తిగా శిథిలం అయిపోయింది అని నాకు జవాబు చెప్తే నా హృదయం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. నాదే కాదు, మీరేమవుతుందో ఆలోచించండి. అందుచేత ఎవ్రీ హార్ట్ ఈజ్ మై సెంటర్ అన్నాడు బాబా, గుర్తుంచుకోండి. వై బాబా హ్యాజ్ అక్టర్డ్ లైక్ దట్? ఎందుకు ఆ విధంగా ఆయన అన్నాడంటే, మన హృదయాలే ఆయన కేంద్రాలు కావాలి. రాయి, బెడ్డ, ఇసుక, సిమెంట్తో కట్టిన కేంద్రాలు కావు. మన యొక్క అభిలాషకు అనుగుణంగా చేసుకున్నాం అది, మన అవసరానికి అనుగుణంగా చేసుకున్నాం అది. లేకపోతే ఏదైనా కార్యక్రమం చేస్తే పెద్ద బాబా ఫోటో పెట్టి దాన్ని పూర్తిగా కప్పేసి దాని ముందు ఫోటోలు తీసుకుంటాం మనందరం. దాన్ని నేను కామెంట్ చేయను, బట్ మీరే అర్థం చేసుకోండి. ఇక్కడ బాబా సాంప్రదాయం మతావలంబకులసే అంటే అది మనకి ఒకవేళ వాళ్ళు మనకి కొంచెం ఇంకోలా అనిపించవచ్చు, కనిపించవచ్చు, కానీ వాళ్ళు చేసిన స్టాండర్డ్గా ఉంటున్నాయి. మనం ఏం చేసిన స్టాండర్డ్గా ఉండదు, ఉండబోదు, ఉండలేదు, మనమే కారణం. అందుకని ఈ గమ్మత్తుగా ఈ ప్రవచనాల్లో మనకి అవసరమైనవి కూడా అనవసరమైనవి టచ్ చేస్తున్నాడు, అవసరమైనవి టచ్ చేస్తున్నాడు ఆయన. అందుచేత అలాంటి భావనల ద్వారా సాంకేతికంగా ప్రాతినిధ్యాన్ని పొందే అంతిమ సత్యం, ఆ భావాల ద్వారా అంతిమ సత్యం ఏమిటి? God is one. God is the only one that exists. He is the only one that matters అన్నది ఎస్టాబ్లిష్ కావాలి. అది ఆ సత్యం అచైతన్యాన్ని చైతన్యంలోకి తీసుకుని రాబడినప్పుడే, అంతిమ సత్యము అచైతన్యాన్ని చైతన్యంలోనికి తీసుకుని రాబడినప్పుడే పూర్తిగా తెలుసుకొని వీలవుతుంది. ఒక ఆయన అప్పుడప్పుడు చాలా చాలా సంవత్సరాల క్రితం, ఎక్కడో ఇప్పుడు ఏ సెంటర్లో నాకు జ్ఞాపకం లేదు, కానీ ఒక ఆయన నా పక్కన కూర్చున్నాడు కార్యక్రమం అవుతుంటే. కార్యక్రమంకి వెళ్తే మనం ఎలా ఉంటామంటే ఒక విధంగా అన్యమనస్కంగా ఉండం, కానీ బాబాతో ఉండం. అన్యమనస్కంగా ఉండము, బాబాతో కూడా ఉండం. ఉన్నట్టుగా బయట వాళ్ళకి కనిపిస్తాం, కానీ మనం ఉండం. వేవరింగ్ మైండ్స్ ఉంటాయి. అందుచేత ఆయన ఏం చేస్తున్నాడు, నాకు సెంటర్కి వెళ్తే ఖచ్చితంగా బాబా అక్కడ పెట్టినటువంటి ఆ డయాస్ మీద ఉన్నటువంటి ఆ మూర్తి మీద కాన్సన్ట్రేట్ చేస్తాను నేను. అది అలవాటు చేశాడు ఆయన ఈ పనిముట్టుకి. నేనే చేయను, ఆయన అలవాటు చేస్తేనే మనకు అలవాటు అవుతుంది. ఆయన అలవాటు చేయకపోతే మనకి ఏది అలవాటు, ఎందుకంతా పదార్థ సంబంధమైన అలవాట్లే ఉంటాయి, మనకి ప్రాపంచిక సంబంధమైన అలవాట్లే ఉంటాయి. పరిపూర్ణంగా ప్రభువుతో మనం జీవించే జీవనంలో ఏ విధంగా ఉండాలన్నది మనకు చెప్పరు, మనకు తెలియదు. తెలుసుకుందాను ప్రయత్నం చేసి ఒకడు ఎవరైనా ప్రయత్నం చేసినా అలా ప్రయత్నం చేసిన వాడిని ఒక విధంగా చెప్పాలంటే బ్లాక్ షిప్లో కలపరు, కానీ వాళ్ళ షిప్ ఎక్కించరు. అందుచేత అలాంటి భావనల ద్వారా సాంకేతికంగా ప్రాతినిధ్యాన్ని పొందే అంతిమ సత్యం అచైతన్యాన్ని చైతన్యంలోకి తీసుకుని రాబడినప్పుడే పూర్తిగా తెలుసుకునే వీలవుతుంది. అచైతన్యము చైతన్యము అని 2 మాటలు బాబా వాడారు. భగవంతుడు ఎదురుగా ఉన్న కొంతమంది ఎవరో బాబా ఎక్కడ భగవంతుడు, బాబా అంటే భగవంతుడు కాడు. నేను కొలుస్తున్న రాముడు భగవంతుడు, కృష్ణుడు భగవంతుడు. అది కూడా జాగరూకతే. ఆ భావంలో ఉన్న వాళ్ళు లాగుంటాయంటే రాడు. కానీ మరి బాబాకి పేరు పెట్టినటువంటి వాడెవడు? ఒక ముస్లిం సయ్యద్ సాహెబా. ఎంత ప్రేమించాడంటే బాబాని, ఆ రోజు బాబాకి 2 చేతులు జోడించి, ప్రభు నాకు చిన్న వాంఛను తీరుస్తావా అని అడిగాడు.
ఏమిటి నీ వాంఛ అని బాబా అంటే, నీకు పేరు పెట్టాలని ఉంది అన్నాడు. ఆంజనేయుడు రాముడు కూడా మాట్లాడగలే. మనకు కొన్ని సత్యాలు ఎలాగుంటాయంటే విడ్డూరంగా కనిపిస్తాయి, వింతగా కనిపిస్తాయి, కానీ ఆయన లీలల్లో ఇవన్నీ కూడా పార్ట్స్, భాగాలు. గొప్ప లీలలు చేస్తాడు ఆయన. అంచేత ఏంటి, సయ్యద్ సాయిబాబా వచ్చి తండ్రికి నేను పేరు పెడతానంటే అందరి దుక్కు చూసి అక్కడ కూర్చున్న వాడికి అందరిని ఒకసారి చూసి ఆ చూపులు అర్థమైతే మీ అందరికీ ఇష్టమేనా అన్నట్టుగా అందరూ అలాగా ఆ కళ్ళతోటే బాబాకి వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్తే వెంటనే పెట్టుకో అన్నాడు. మెహర్ బాబా అని పెట్టాడు. మెహర్ అంటే ప్రేమ, బాబా అంటే తండ్రి. దాన్ని ఎవరు కాదంటారు? కాబట్టి ఆ పేరు చరితార్థం అయిపోయింది. మరి మెహర్బాన్ షరియార్జీ రాని చరితార్థం కాలేకపోయింది. ఎంచేత ప్రేమ నిండినటువంటి చర్య చరితార్థం అవుతుంది. ఇదే రహస్యం. అందువల్ల చైతన్యపు విస్తరణ అనగా అంతకు ముందు అచైతన్యంలో భాగమై ఉన్న విషయాన్ని గూర్చి ఎరుకను పొందడం. భగవంతుణ్ణి ప్రార్థించడం అనేది మన ఈ ప్రపంచం ఎప్పుడు ఆవిర్భవించిందో, ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి మానవులు జన్మించారో వాళ్ళ ద్వారా భగవంతుడి యొక్క ఉనికి తెలియజేయబడింది. అయితే ఏమైంది? దాని విస్తరణ అలాగా అటువంటి వ్యక్తుల ద్వారా, అటువంటి హృదయాల ద్వారా అది విస్తరించింది. అది బాబా అంటారు, అంతిమ సత్యము అచైతన్యాన్ని చైతన్యంలోకి తీసుకుని రాబడినప్పుడే పూర్తిగా తెలుసుకొని వీలవుతుంది. చైతన్యపు విస్తరణ అనగా అంతకుముందు అచైతన్యంలో భాగమే ఉన్న విషయాన్ని, అచైతన్యంలో భాగము అంటే పూర్తిగా ఒక విధంగా అలాగ లేదు. ఏనాడును ఎప్పుడూ భగవంతుడిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అయితే కొంచెం లోతుల్లోకి కానీ వెళ్ళిపోయానుకోండి, చైతన్యము అచైతన్యం మాటలకి మళ్ళీ గాడ్ స్పేస్కి వెళ్ళిపోతాం. గాడ్ స్పేస్కి వెళ్లకుండా మనం సాధారణమైన మాటల్లో మనం సత్యాన్ని తెలుసుకోవాలి అంటే చైతన్యపు విస్తరణ అనగా అంతకుముందు అచైతన్యంలో భాగమై ఉన్న విషయాన్ని గురించి ఎరుకను పొందడం. భగవంతుని ఈ విధంగా ఆరాధించాలి అని చెప్పకుండా చేసి చూపించారు చాలా మంది. వాళ్ళలో ఉన్నటువంటి ఆ చైతన్యం ఎవరు క్రియేట్ చేశారు? ఆయనే క్రియేట్ చేశాడు. అచైతన్యాన్ని తనలో విలీనం చేసుకుంటూ చైతన్యం క్రమక్రమంగా పురోగమన మార్గంలో తన విజయ పరంపరను కొనసాగించింది. ఇక్కడ చైతన్యము అచైతన్యము అంటే భగవంతుడిని విశ్వసించలేకపోవడం అని తీసుకోండి. విశ్వసిస్తే చైతన్యం, విశ్వసించకపోతే అచైతన్యం. అంటే మనం పదార్థంలో ఉన్నాం కనుక పదార్థపరంగానే మాట్లాడిస్తున్నారు బాబా. అందుచేత బాబా అంటున్నారు, అచైతన్యాన్ని తనలో విలీనం చేసుకుంటూ చైతన్యం క్రమక్రమంగా పురోగమన మార్గంలో తన విజయ పరంపర కొనసాగించి హద్దులు లేని విశ్వసతో అవరోధం లేని కార్యశీలత గల సంపూర్ణ చైతన్యంగా సంతరించుకుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశాడు ఆయన? భగవంతుని యొక్క అతి ఉత్కృష్టమైనటువంటి స్థితిని చివరికి అభివర్ణించాడు. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అన్నటువంటి శ్లోకంలో ఎంత విశిష్టత ఉన్నదో అంత విశిష్టాన్ని తీసుకొచ్చాడు ఆయన. చిన్న పేరాలు కానీ చాలా బహుళంగా వ్యాఖ్యానించుకోవడానికి అవకాశం ఉన్న పేరాలు ఇవి. అలాగని పూర్తిగా ఉన్నతోన్నతమైన రీతిలో అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఉన్నతోన్నతంగా మన ప్రయాణం లేదు కనుక. అందుకని
ఈ అత్యున్నత చైతన్యానికి, ఎవరిది అత్యున్నత చైతన్యం? భగవంతుడిదే కదా. ఈ అత్యున్నత చైతన్యానికి పూర్తిగా వికసించి కూడా పరిణామ క్రమంలో చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? బిందు ఆత్మకి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బిందు ఆత్మకి? ఆ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? సింధువు నుంచే కదా. మరి సింధువు నుంచి ఆ బిందు ఆత్మకి చైతన్యం వస్తే అది ఇంకోలా డిస్టర్బ్ అవడానికి ఎలా ఉంటుంది? ఎలాగ అవకాశం ఉంటుంది? ఉండాలి. కేళి నీదు కేళి దివ్య కేళి తెలియ సాధ్యమా? కేళి నీదు కేళి దివ్య కేళి తెలియ సాధ్యమా? మెహర్ బాబా 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 మెహర్ బాబా. 4 సార్లు మెహర్ బాబా అనే నామం వచ్చింది. దశలు. అందుచేత ఈ అత్యున్నత చైతన్యానికి పూర్తిగా వికసించి కూడా పరిమితులకు లోనైన సాధారణ మానవ చైతన్యానికి మధ్య గల 40 డిగ్రీల నిడివిలో, విస్తృతిలో ఆధ్యాత్మిక వికాసంతో వెలుగొందిన చైతన్యం ఉన్నది. అంటే చూడండి ఎంత గమ్మత్తుగా అంటున్నారు. అంటే ఒక విధంగా అయితే మనకి బాబా డిస్కోర్సెస్లోనే ఈ ధ్యానం గురించి మాట్లాడుతూ ఒక 50 రకాల ధ్యానాలు చెప్పాడు ఆయన. ఈ 50 రకాల ధ్యానాల గురించి 50 పేజీలు చెప్పి చివరికి అంటాడు, నన్ను విశ్వసించి నన్ను ప్రేమించిన వాడికి దీంతో పనులు తెలిసాడు. అలా అనుకోవడానికి మనలో ఎవరికి అవకాశం లేదు. ఎందుచేత? అలాగా ఖచ్చితంగా టార్చ్ బేరర్ అయిపోతాడు, అంటే మార్గదర్శకుడు అయిపోతాడు. ఆ అవకాశం ఎవరికి బాబా ఇవ్వలేదు. చివరికి మండలి వాళ్ళకి కూడా ఇవ్వలేదు. ఆ 28 మంది సన్నిధి మండలికి కూడా అందులో ఒక్కరికి కూడా టార్చ్ బేరర్స్ చేయలే. ఇంచేత ఆయన ఒక్కడే టార్చ్ బేరర్, మనకి ఎవడు అవడానికి వీల్లేదు. ఇంకెవడు చేసినా, మార్గదర్శకత్వం చేసినా ఏదో ఒక లోపం ఉంటుంది. అందుకని బాబా అంటున్నారు, అది ఎక్కడుందో దాని ప్లేస్ చెప్తున్నారు గొప్ప గమ్మత్తుగాను. చూసారా? ఈ అత్యున్నత చైతన్యానికి పూర్తిగా వికసించి కూడా పరిమితులకు లోనైనటువంటి సాధారణ మానవ చైతన్యానికి మధ్య 49 డిగ్రీల నిడివిలో, విస్తృతిలో ఆధ్యాత్మిక వికాసంతో వెలుగొందిన చైతన్యం ఉన్నది. అవి పురోగమించే జ్ఞాన జ్యోతిలో చైతన్యం పొందే వికాసం యొక్క ముఖ్య దశలను సూచిస్తాయి. కొంచెం క్రక్స్ ఆఫ్ ఫిలాసఫీ, ఉన్నతమైనటువంటి సాహిత్యం ఆధ్యాత్మికంగా. అంటే మనకి ఈ డిస్కోర్సెస్ లో ఏవైతే ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి మాత్రం మనం జాగ్రత్తగా పాటించగలిగితే చాలు. ఇంత లోతైన విషయాల్లోకి మనం వెళ్ళిపోయి ఆ విధంగా మనం అవుదాము అని ప్రయత్నం చేస్తే దానివల్ల ఫెయిల్ అవుతాం తప్ప సక్సెస్ కాలేం. ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ బాబా ఏం చెప్పారు? బీ విత్ మీ, అది చెయ్యాలి. నన్ను స్మరించండి, నిరంతరం నా నామాన్ని చేసుకోండి. తిరుగులేనటువంటి ఇన్స్ట్రక్షన్ అది. మీ బలహీనతల్ని పోగొట్టుకోండి, లేదా నాకు ఇచ్చేయండి. ఇది తిరుగులేనటువంటి ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్. ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం ఖచ్చితంగా పాటించాలి. ఇంత లోతైనటువంటి ఈ ఆధ్యాత్మిక సత్యాల గురించి మనం బుర్ర బద్దలు చేసుకొని అందులో దూరిపోయి బయటికి రాలేకపోవడానికి మనకు ఆ బాధ. అయితే ఒక అధ్యాయంలో చదువురికి కానీ లేదా చెప్పేవాడికి కానీ వాడికి అధికారం లేదు ఏది మధ్యలో దాన్ని తీసివేసి చెప్పడానికి. కాబట్టి అంతా మాట్లాడుకోవాలి, మాట్లాడుకుంటున్నాం, వింటున్నాం.
అంచేత ఇది ఒక అవకాశం మనకి. భగవంతుడు వ్యక్తి, భగవంతుడికి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసంలో ఇవన్నీ ఉంటాయి. ఇవి మనకు తెలియదు కదా. అది ఆయన బాధ్యత, తెలియజేశాడు, తెలుసుకున్నాం, విన్నాం. మనం ఒక విధంగా ఆయన ప్రేమను పొందాం కనుకనే మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు ఆయన. లేకపోతే మనకి ఇవ్వవలసినటువంటి పరిస్థితి లేదు యథార్థంగా చెప్పాలంటే. ఎందుకంటే మనం ప్రాపంచికంగా పూర్తిగా మాయలో మునిగిపోయి ఉన్నవాళ్ళం, మామూలుగా కాదు, పూర్తిగా మునిగిపోయాం. ఇంకా మునక చాలదా అన్నట్టు కొత్త కొత్త మాయల్లో కూడా మనం ఎంటర్ అవుతూ ఉన్నాం కొంతమందిని. అందుచేత ఈ విషయాలు మనకి పూర్తిగా తెలుసుకున్నందువల్ల మనం ఏమి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లోకి రాము, లేదా ప్రత్యేకంగా ఎదిగిపోం. కాబట్టి మనకి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి తెలుసుకోవాలి. ఒకవేళ ఇవి చెప్తున్నప్పుడు మీ ఎవరికైనా ఏదైనా మరికొంచెం తెలుసుకుంటే బాగున్ను అన్న అవకాశం, అన్న ఆలోచన వచ్చిందనుకోండి, ఈ అన్నయ్య ఎప్పుడూ మీకు ఆహ్వానిస్తున్నాడు ఆ విషయంలో. ఎందుకంటే సందిగ్ధంలో పడిపోకూడదు వ్యవహారం. సత్యానికి దగ్గర అవ్వాలి. సత్యానికి దగ్గర అవ్వకపోతే ప్రమాదం. అందుకని మీకు అన్నయ్య ఈ విధంగా మీకు అడ్వైజ్ ఇస్తున్నాడు. దానికి అనుగుణంగా మీరందరూ కూడా ప్రేమతో వ్యవహరిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి బాబా యొక్క జీవిత చరిత్రలోకి మనం ప్రయాణం చేయబోతున్నాం. మెహర్ ప్రభు చరిత్రం 7వ భాగం. ఈ 7వ భాగంలో మనం ఎక్కడ ఆపుకున్నామంటే 11. జై బాబా. బాబా 2789లో ఆపుకున్నాం. ఆ ముందు చెప్పుకున్న విషయాన్ని ఒక 4 వాక్యాలు చర్చించుకొని మనం మళ్ళీ చరిత్రలోకి వెళ్ళిపోదాం. బాబా కృష్ణ వైపు తేరిపారా చూశారు. తన పెదవులపై వేలు పెట్టి మాట్లాడుకో అన్నారు. తిరిగి బాబా పడుకున్నారు. కానీ మళ్ళీ వెంటనే లేచి, నీ సమస్య ఏమిటి, ఈసారి ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగారు. ఆ విషయమే బాబా అన్నాడు. అసలు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావు అని బాబా నొక్కి నొక్కి అడిగారు. చిట్టి బాబా అలా కోపంతో చెలలేకపోవడానికి కారణం ఏంటి అని అడిగాడు. అప్పుడు బాబా అంటున్నారు, అక్షర ఫలకంపై చూపిస్తూ, చాలా ఏళ్ల తరువాత సిలోన్లో అంతర్యుద్ధం చెలరేగుతుంది. చట్టి బాబా నేను ఈ కార్యక్రమాన్ని జరిపించాను. ఈ ఉద్దేశంతోనే నేను చట్టి బాబాను సిలోన్ తీసుకొచ్చాను. అసలు కార్యాన్ని నిర్వర్తిస్తున్నవాడు చట్టి బాబా అవడంతో నేను ఇదే సమయంలో విశ్రాంతి తీసుకుంటున్నాను. 1980 దశకంలో ఉత్తర భాగంలో బాబా ముందుగా చెప్పినట్టు సిలోన్లో ఉత్తర ప్రాంతీయమైన తమిళ వేర్పాటువాదులకు దక్షిణంలోని సింహళీయుల ఆధిక్యత ఉన్న ప్రభుత్వానికి మధ్య అంతర్యుద్ధం తలెత్తింది. వేలాది మంది ఊచకోతకు గురయ్యారు. తరువాత అదే రోజున స్త్రీలతో రాజకీయాల గురించి చర్చిస్తూ బాబా ఇలా వ్యాఖ్యానించారు. ఆత్మలలో 3 రకాలు ఉన్నాయి. ప్రతిదీ సబ్జెక్టే అండి బాబాతో, ప్రతిదీ సబ్జెక్టే. ఆత్మలలో 3 రకాలు ఉన్నాయి. మనిషి, సత్పురుషుడు, దైవీ మానవుడు, అంటే గాడ్ మ్యాన్. సత్పురుషులు మనుషుల కన్నా ఉన్నతుడు, దైవీ మానవుడు సత్పురుషుల కంటే ఉన్నతుడు. మరొకసారి చదువుతా వినండి. ఆత్మలలో 3 రకాలు ఉన్నాయి. మనిషి, సత్పురుషుడు, దైవీ మానవుడు. మనిషి, సత్పురుషుడు, దైవీ మానవుడు. సత్పురుషుడు అంటే ఒక విధంగా దాని డిగ్నిటీ చాలా పెరిగింది. సత్పురుషులు మనుషుల కన్నా ఉన్నతులు, దైవీ మానవుడు సత్పురుషుల కంటే ఉన్నతుడు.
అంటే ఎరుక కలిగిన వాడు దైవీ మానవుడు, ఎరుక లేనివాడు సత్పురుషుడు. అసలు ఏమీ తెలియనివాడు మనిషి. అంచేత మనుషుల్లో ప్రస్తుతం గాంధీ గొప్ప వ్యక్తుల్లో ఒకడని తప్పక చెప్పొచ్చు. కొంతమంది అతన్ని మహాత్మా అని, మరికొంతమంది అతన్ని తెలియమాలిన వాడని అంటుంటారు. అతనికున్న బలహీనతలు అతనికి ఉన్నాయి. బాబా ఎవరిని కూడా పొగడరైనా అతనుకున్న బలహీనతలు అతనుకున్నాయి. కానీ యథార్థంగా అతను ఒక గొప్ప ఆత్మ. భారతీయ రాజకీయాల్లో గోఖలే, తిలక్, ఫిరోజ్ షా మెహతా మూల స్తంభాలు వంటివారు. ఈ ముగ్గురు గొప్పవారే, కానీ ముగ్గురులోనూ తిలక్ గొప్పవాడు. రాజకీయాల్లో గాంధీ తిలక్కి శిష్యుడు. ఏది చెప్పినా ఎంత చక్కగా చెప్తారో బాబా. అఫ్కోర్స్ మనం రాజకీయంలోకి వెళ్ళాలనుకోండి, రాజకీయం మాట్లాడడానికి మనకి ఇష్టపడదు. డిసెంబర్ 1వ తేదీ నాడు, ఆదివారం నాడు సిలోన్లో తను చేస్తున్న పనిని గురించి, ముఖ్యంగా స్త్రీలతో తాను నిర్వహించే పనిని గురించి వివరిస్తూ బాబా ఇలా చెప్పారు. అంటే స్త్రీలకే కాదు, ఇది పురుషులకి అవసరమే. కానీ ఆయన ముచ్చటించినప్పుడు స్త్రీలతో మాట్లాడారు, వాళ్ళతో నిర్వహించే పని గురించి. నా పని నిమిత్తం ఆంతరిక సంబంధాలని ఏర్పరిచేందుకు నేను ప్రయాణాలు చేయాల్సి ఉంది. గతంలో నేను ప్రయాణాలు చేసేటప్పుడు పురుష మండలితో కలిసి నడిచి ప్రయాణం చేశాను. ఆకలి దప్పులు కలిగేవి, అలసిపోయేవాళ్ళం, ఆరు బయట నిద్రించేవాళ్ళం, అన్ని రకాల అసౌకర్యాలను భరించేవాళ్ళం. కానీ మీ స్త్రీలు అవన్నీ చేయలేరు. కొళాయిలతో, మరుగుదొడ్లతో, దీపాలు మొదలైన సౌకర్యాలతో ఉన్న ఇల్లు మీకు కావాలి. ఇది చూసి కొంతమంది వ్యక్తులు తప్పుగా అభిప్రాయపడతారు. కానీ నేను అవేమీ పట్టించుకోను. నా పని విషయమే పట్టించుకుంటాను. ఈసారి అంత బాగా చెప్పారు అబ్రప్ట్గా. మిగతావన్నీ ఆయన పట్టించుకోరు. ఆయన పని విషయం ఉన్నప్పటికీ మీలో సగం మంది రోగాల పాలయ్యారు. ఎంత సర్కాస్టిక్ గా మాట్లాడతారు చూడండి బాబా. అంటే మనతో ఆడుకుంటాడు ఆయన. అంచేత ఒంటరిగా ఉండడం అన్నదే నాకు అత్యంత భోగనీయమైన విషయం. ఒంటరిగా ఉండడం అన్నదే నాకు అత్యంత భోగనీయమైన విషయం. కేవలం అనుకున్న పని నేను అనుకున్నట్లు చేయడం తప్ప ఇంకేమీ అవసరం లేదు. కానీ నా పని కోసం మీ అందరినీ నాతో పాటు ఉంచాలి. మీ ద్వారా నేనేమి చేస్తున్నది లేస మాత్రం కూడా మీకు తెలియదు. అందుచేత నేను చెప్పినట్లు చేస్తూ ఉండండి, ఇంకేమీ లేదు. జైపూర్లో మిమ్మల్ని ఒక చోట ఉంచి కొన్ని రోజుల పాటు బయటకు పోయి నా పని పూర్తి కాగానే తిరిగి వస్తాను. క్రీస్తు సరైన శిష్యుల్ని ఎన్నుకున్నాడు. వారు మరి అంత చురుకైన వాళ్ళు కారు, మరి అంత మందమతులు గారు. అందరూ జాలరులు. కొంతకాలం అయ్యాక వారి ద్వారా క్రీస్తు చాలా పని నిర్వర్తించారు. శిష్యుల ప్రవర్తన చూసి ప్రజలు ఎప్పుడు గురువు గొప్పతనాన్ని నిర్ణయిస్తారు. గురువు నిర్వహించే కార్యక్రమంపై శిష్యుల గుణగణాలు ప్రభావం ఉంటుంది. ఆధ్యాత్మికంగా సిలోన్ దేశం బీడువారింది. అంతర్గతంగా ఆర్ద్రతలో పుచ్చిన స్థితిలో ఉంది. బయటకు ఆర్ద్రతతో నిండి ఉన్నట్లుంది. సిలోన్ని రావణ భూమిగా చెప్తారు. నీళ్లను నిలువ ఉంచుకోలేని రాయి లాంటిది ఈ దేశం. దానిపైన నీళ్లు పోస్తే నిలవకుండా ప్రవాహంలో పోతాయి. హేతుబద్ధం కాని మత సిద్ధాంతాల్ని పట్టుకు వేలాడే ఇక్కడి బౌద్ధులు ఎటువంటి హృదయ స్పందన, మానసిక ఉద్వేగం లేకుండా కరడుగట్టిన స్థితిలో ఉన్నారు. ఇండియా ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైనది, కానీ దక్షిణ భారతదేశం మాత్రం కాదు. హైదరాబాద్ మొదలుకొని ఉత్తర దిశగా ఉన్న ప్రాంతం అంతా ఆధ్యాత్మికమయమై ఉంది. ప్రపంచంలో జరిగే ఈ కార్యకలాపాలు నా దృష్టిలో అర్థం లేనట్టివే. గాయపడ్డ వారికి మందులిచ్చి సంరక్షించడం, పేదలకు దానం చేయడం, రోగులకు సాయపడడం మొదలైనవన్నీ బాహ్య ప్రపంచంలో చేసే కార్యకలాపాలు. కానీ మీరు జీవిస్తున్న
ప్రస్తుత జీవితం చాలా అర్థవంతమైనది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు నాతో ఉన్నప్పుడు బాబా మీరు నాతో ఉన్నప్పుడు బంధకారకమైన కామం, లోభం ఇత్యాది గుణాలతో కూడిన ప్రాపంచక కర్మల నుండి మీరు విముక్తులై ఉంటారు. మీరు సినిమాలకు ఎందుకు వెళ్ళరు? డబ్బును కానీ మగవారిని కానీ స్పృశించకుండా మనుషులకు దూరంగా ఉన్నారు. సినిమాలు చూడడానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? కానీ ఈ బాహ్య విషయం మీ పైన ఒక ముద్ర వేస్తుంది. మీరు తెలియకుండానే మీరు దానికి ప్రభావితులవుతారు. మీరు తప్పక ఆత్మ నిగ్రహాన్ని సాధించుకోవడం నేర్చుకోవాలి. మీకు ఇష్టమైన దాన్ని ఆచరించకుండా నాకు ఇష్టమైన దాన్ని ఆచరించండి. మీకు ఇష్టమైన దాన్ని ఆచరించకుండా నాకు ఇష్టమైన దాన్ని ఆచరించండి. ఇది మనందరం కూడా తెలుసుకోవాలి. ఇంతవరకు ఏం చేస్తున్నాం? అందరూ మనకి ఇష్టమైన దాన్ని చేస్తున్నాం. కానీ బాబాకి ఏది ఇష్టమో అది చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. భౌతిక ప్రపంచంలో మన యొక్క జీవన విలువలు దిగజారిపోయేవి. అందుకే ఇటువంటి ఉన్నతమైన విషయాలు విన్నప్పుడు ఇది సాధ్యమా అనే ఒక క్వశ్చన్ మార్క్ మనకు రావచ్చు. సాధ్యమే. ఎందుకు? అవతార పురుషుడు మన దగ్గర ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనల్ని తనంతవానిగా చేయడానికి వచ్చాడు ఆయన. మనం ప్రయత్నిస్తే ఆయన సహాయం చేస్తాడు. ట్రై, ఐ విల్ హెల్ప్ యూ అంటాడు బాబా. అందుచేత మీరు తప్పక ఆత్మనిగ్రహాన్ని సాధించడం నేర్చుకోవాలి. మీకు ఇష్టమైన దాన్ని ఆచరించకుండా నాకు ఇష్టమైన దాన్ని ఆచరించండి. ఇది అందరూ అండర్లైన్ చేసుకోండి. ఈ సెంటెన్స్ 2791 పేజీ కింద నుంచి మీద పేరాలో ఉన్నటువంటి పేరాలో ఉంది. ఈ ఆచరణ మాత్రం హృదయపూర్వకంగా సంతోషంతో నిజాయితీతో చేసిందే ఉండాలి. లేకపోతే దానివల్ల ఏమి ప్రయోజనం సిద్ధిస్తుంది? డిసెంబర్ 2న రుస్తుంజీ రతన్ షా అతని భార్య కోడలతో కలిసి కేండీలో ఉన్న బాబాను దర్శించేందుకు వచ్చాడు. బాబా వారిని పురుషమండలి ఉండే విడిదిలో కలిశారు. తరువాత ఆ ఇద్దరు స్త్రీలను శ్రీమండలిని కలుసుకునేందుకు స్త్రీల విడికి తీసుకువెళ్లారు. వాళ్ళని అక్కడికి తీసుకొచ్చే సమయానికి రేడియోలో ప్రేమ గురించి నీకేం తెలుసు అన్న శీర్షికతో పాట వినిపిస్తుంది. పల్లవిని మరొకసారి చెప్తూ బాబా స్త్రీలకు ఇలా అడిగారు. మంచి సబ్జెక్ట్స్ ఇవన్నీ. ఆయన ఎంత ప్రేమతో మనకి ఇటువంటి అందజేశాడంటే మనం ఒక విధంగా ఇలా చదువుతూ ఉంటే కొన్నాళ్ళలో మనకు తెలియకుండా మార్పు వస్తుంది. ప్రేమ గురించి మీకేం తెలుసు? రేడియోలో విన్న ప్రేమ బ్రాడ్వే ప్రేమ. నిజమైన ప్రేమ గురించి మీకేం తెలుసు? ఆయన మనకి నవ్విస్తున్నాడో దుఃఖపడుతున్నాడో తెలియదు ఒక్కొక్కసారి మనకి. అటువంటి ప్రేమ గురించి ఈ ఉదాహరణ వినండి. జికారియా అనే గొప్ప సంతు ఉండేవాడు. అతను ఎప్పుడూ భగవంతుడికి ఇష్టమైన దాన్ని ఆచరించేవాడు. అతను ఒక చెట్టు కింద కూర్చోమని ఒకరోజు స్వప్నంలో భగవంతుడు ఆదేశించాడు. ఇది ఖచ్చితంగా ఈ పేజీ మళ్ళీ చదువుకోవాల్సిన మీ అందరూ ఇవాళ ఈ విషయాన్ని మళ్ళీ చదువుకోండి. అతను ఎప్పుడు భగవంతుడికి ఇష్టమైన దాన్ని ఆచరించేవాడు. అతను ఒక చెట్టు కింద కూర్చోమని ఒకరోజు స్వప్నంలో భగవంతుడు ఆదేశించాడు. నిద్ర నుండి లేచి అతను ఆ చెట్టు వద్దకు వెళ్ళి దాని కింద కూర్చున్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీళ్లు పెట్టుకుని ఎంత వేడుకున్నా అక్కడి నుంచి కదలకుండా 5 ఏళ్ళు అలాగే కూర్చున్నాడు. విషయం విని ఆ దేశపు రాజు తన మనుషులను అతని వద్దకు పంపి రాజుగారి వద్దకు రమ్మని ఆదేశించినట్టు చెప్పమన్నాడు. కానీ ఆ సొంత అక్కడి నుంచి కదలలేదు. తన ఆదేశాన్ని శిరసావహించకపోతే అతన్ని 2 ముక్కలుగా రంపంతో కోసేయమని రాజు ఆజ్ఞాపించాడు. అప్పుడు కూడా జికారియా కదలకుండా తన దేహాన్ని రంపంతో కోసుకొనిచ్చాడు. స్వప్నంలో అందుకున్న భగవదాజ్ఞకు విధేయుడైన జికారియా యొక్క మహోన్నతమైన యథార్థ ప్రేమకు ఇది ఒక ఉదాహరణ. మరి ఇక్కడ సాక్షాత్తు భగవంతుడు శరీరధారి మీ ముందర ఉండి ఆదేశించిన చిన్న చిన్న ఆజ్ఞలు కూడా మీరు అమలుపరచలేకపోతే ఎలాగా? స్వప్నంలో భగవంతుడు ఆదేశిస్తే పాటిస్తూ 5 ఏళ్ళు ఉండిపోయి చివరికేమో మహారాజు గారు రమ్మంటే కూడా వెళ్లకుండా ఆయన ఆగ్రహానికి గురై ఆయన బలిదానం చేసుకున్నాడు.
తన యొక్క జీవనాన్ని. మరి అంత గొప్పవాడు మనకి బాబా పరిచయం చేస్తూ ఏమన్నాడు ఆయన? నేను ఆదేశించిన, నా ముందుండి నేను ఆదేశించిన చిన్న చిన్న ఆజ్ఞలను కూడా మీరు అమలుపరచలేకున్నారు. ముఖ్యంగా కపట ప్రవర్తన, అది కూడదు అన్నారు బాబా. అది పోలేదు. ఎందుకు పోలేదు అంటే, ఒకవేళ ఎవరైనా ప్రయత్నించి మరి కపటంగా ఉండకూడదు, చాలా నా జీవితం క్లిష్టకరంగా మార్చుకోవాలి, అందరికీ అర్థం కావాలి, అందరూ కూడా ముందుకు ప్రయాణం చేయాలి అన్న ఉద్దేశంతో ఒకరైనా ప్రయాణం చేసినా వాళ్ళకి పని కట్టుకుని చాలు ఇంటికి వచ్చి అతగాన్ని పిలిచి అల్లు అక్కడేలాగా ఇల్లు ఇక్కడేలాగా అని బ్యాక్ బైటింగ్ చేస్తూ వాళ్ళలో ఉన్నటువంటి ఆ సాత్వికత్వాన్ని, ఒక విధంగా చెప్పాలంటే సరళమైన హృదయాన్ని కూడా మలినం చేసే మహానుభావులు మన చుట్టూ ఉన్నారు. అందుచేత మరి ఇక్కడ సాక్షాత్తు భగవంతుడు శరీరధారి అయి మీ ముందర ఉండి ఆదేశించిన చిన్న చిన్న ఆజ్ఞలను కూడా మీరు అమలుపరచలేకున్నారు. క్యాండీలో ప్రిమ్రోజ్ హిల్ బంగ్లాను 3 నెలల కోసం అద్దెకు తీసుకున్న తన వస్తు కార్యక్రమం అయిపోగానే డిసెంబర్ 5వ తేదీ ఉదయాన్నే బాబా క్యాలీకట్కి బయలుదేరారు. బ్లూ బస్సులోను కార్లలోను మన్నార్ వరకు వెళ్ళారు. అక్కడి నుంచి రైల్లో వెళ్ళిన పురుష మండలిని మినహాయించి మిగతా వారంతా ధనుష్కోటికి బయలుదేరారు. పడవలో ఇండియాకు ప్రయాణమై డిసెంబర్ 6 మధ్యాహ్నం 3 గంటలకి రామ్ నాడ్ చేరుకొని డాక్ బంగ్లాలో బస చేశారు. డాన్, నీలు బ్లూ బస్సులో ప్రయాణించి అక్కడి వారిని కలుసుకున్నారు. ఎలిజబెత్ కారును తుకారావు నడిపాడు. బ్లూ బస్సును డాన్ నడిపినప్పుడు నీలు అతనికి క్లీనర్ అంటే అసిస్టెంట్ మెకానిక్ గా ఉన్నాడు. రామ్నాడ్లో డిసెంబర్ 7న పళ్ళు కొల్లాహ్ బాబా అనే 115 ఏళ్ల వయసు కలిగిన ఒక గొప్ప మస్తును బాబా కలిశారు. ఆయన పేరు పళ్ళు కొల్లాహ్ బాబా, 115 సంవత్సరాలు. అతన్ని కలిసినందుకు బాబా చాలా సంతోషించారు. వృద్ధుడైన ఆ మస్తుతో రోజులో అనేక మార్లు సాంగత్యం చేశారు. 6-7 భూమికల మధ్య ఒక అపురూపమైన వస్తుగాను, వస్తులందరికీ రారాజుగాను అతని గురించి బాబా అభివర్ణించారు. ఈ మధ్య సమయంలో అదే రోజు బంగ్లా వద్దకు వేడి టీ నింపిన కెటల్తో వస్తూ కేటీ జారిపడిపోయింది. వేడి టీ ఆమెపై పడడంతో ఆమె ఒళ్ళు కాలింది. కాకా తన గదిలో అదే సమయానికి గడ్డం గీసుకుంటూ ఉన్నాడు. ఆమె పడిపోవడం చూసి సాయపడదామని వాటి వెళ్ళాడు. ఇంతలో బాబా అక్కడికి వచ్చి కాకాను గట్టిగా తిట్టారు. ఎందుకు నా పట్ల విధేయత చూపించావు? ఆదేశాల జాబితా ప్రకారం స్త్రీలను తాకడం నిషేధం కదా అని గట్టిగా అడిగారు. ఆ విషయం మర్చిపోయానని, పొరపాటు జరిగిందని కాకా జవాబిస్తూ ఆమెకు సాయపడదామని మాత్రమే ప్రయత్నించానని చెప్పాడు. నా ఆదేశాలు తీవ్రంగా తీసుకుని ఉన్నట్టయితే వాటిని గుర్తుంచుకొని ఉండేవాడివి. నీవు ఒక మంచి పని చేశాను అనుకుంటున్నావు, కానీ నన్నెంత బాధ పెట్టావో నీకు తెలియదు. ఇది బాబా యొక్క హృదయం. తెలుసో తెలియకో మనందరం కూడా ఒక్కొక్కసారి ఇతరులని బాధ పెడుతూ ఉంటాం. ఈ బాధ పెట్టడం ఎందుకు జరుగుతుంది? మనం అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలనేటటువంటి ఒక కోరిక ఉండడం వల్ల అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలని అన్నిటి చోట్ల కొడుతుంటే, అందరితోనే తిరుగుతూ ఉంటే ఇప్పుడు ఒకలాగా సర్కమస్టెన్సెస్ మన ముందు ప్రివైల్ అవ్వ కదా. అందుచేత సహవాసులకు కానీ, సదస్సులకు కానీ, లేదా మెహరాబాద్ కానీ, ఆనంగం కానీ, లేదా మెహరాజాద్ కానీ, ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం మాట్లాడేటటువంటి మాటల వల్ల ఎవరైనా బాధపడతారేమో అని జాగ్రత్తగా భయపడుతూ వెళ్ళాలి. భయం ఉండాలి. బాబా మాటల్ని ఒకవేళ గుర్తుంచుకొని జీవనాన్ని ఆ వైపుకు నడపాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళందరూ కూడా భయం పెట్టుకోవాలి. బాబా మాటలను ఎక్కడ పొరపాటునైనా సరే మనం అవి అనుల్లంఘనీయమైనవి కదా, వాటిని మర్చిపోయి ఇంకోలా ప్రవర్తిస్తామని భయపడుతూ ఉండాల. నా ఆదేశాలను తీవ్రంగా తీసుకుని ఉన్నట్లయితే
వాటిని గుర్తుంచుకొని ఉండేవాడివి. నీవు ఒక మంచి పని చేశాను అనుకుంటున్నావు, కానీ నన్ను ఎంత బాధ పెట్టావో నీకు తెలియదు. ఒకవేళ కేటీ మరణించి ఉన్నా నీవు ఆమెను ముట్టుకొని ఉండకూడదు, అప్పుడు నీవెంతటి గొప్ప విధేయుడువు అని గర్వపడేవాడిని. ఆయన గర్వపడతాడా? అంటే మానవికంగా, స్వాభావికంగా మానవుడు ఎలాగైతే బయటికి వ్యక్తం అవుతాడో అలా వ్యక్తం అవుతుంటాడు బాబా అప్పుడప్పుడు. కానీ ఆమె పడిపోవడం నీవు ఆదేశాన్ని ఉల్లంఘించేటట్టు చేసి నిన్ను కూడా పడేలా చేసింది అని బాబా అతన్ని మందలించారు. తరువాత బాబా కాకాను క్షమించారు. డిసెంబర్ 8 ఉదయం 7 గంటలకి బాబా పరివారం రామ్నాడ్ వదిలిపెట్టి బ్లూ బస్ కారులో ప్రయాణం చేసి 2 రోజుల తరువాత ఉదయం 11 గంటలకి క్యాలికట్ చేరుకున్నారు. వాళ్ళు దిండిగల్, పళని, పొలాచి, పాల్ఘాట్ మీదుగా ప్రయాణం చేశారు. కాల్కట్కి 5 మైళ్ళ దూరంలో గల ఎరానిపాలెంలోని సిలోన్ లాడ్జిలో బస చేశారు. బాబాకు ఆ చోటు బాగా నచ్చింది. వెంటనే చట్టీ బాబాతో తన ఆంతరిక కార్యక్రమాన్ని నిర్వర్తించి ఆ ప్రదేశంలో ఉన్న మస్తులతో సాంగత్యం జరిపేందుకు, మస్తులను వెతికేందుకు బయటకు వెళ్ళారు. ఈ మొత్తం సమయమంతా బాబా మరియు స్త్రీ పురుష మండల సభ్యులు రోజుకు 2 సార్లు ఆహారం తీసుకుంటూ, ఈ మొత్తం సమయమంతా స్త్రీ పురుష మండల సభ్యులు రోజుకు 2 సార్లు ఆహారం తీసుకుంటూ చేస్తున్న ఉపవాస దీక్షకు బద్దులై ఉన్నారు. క్యాలికట్ చేరుకోగానే చట్టీ బాబా కోపోద్రిక్తుడై, ఈ స్థలం దేనికి పనికిరాదు, నేను బాగా దహించుకుపోతున్నాను అని గట్టిగా అరిచాడు. అందుచేత బాబా చట్టీ బాబాకు 200 బాల్చీల నీళ్లతో స్నానం చేయించారు. కానీ అర్ధగంట గడిచాక మళ్ళీ స్నానం చేయమని చట్టీ బాబా కోరాడు. బాబా స్నానం చేసేదానికి మళ్ళీ వచ్చారు. ఈసారి చట్టీ బాబాను నీళ్లు పోయినవ్వలేదు. తనంతట తానే 100ల కొద్దీ బాల్చీలతో నీళ్లు గుమ్మర్చుకొని స్నానం చేశాడు. ఈ చోటు ఆహారం నీళ్లు లేని చోటు, ఈ చోటు ఆహారం నీళ్లు లేని చోటు అని చట్టీ బాబా నర్మగర్భంగా పలికాడు. ఇక్కడ ఒక చిన్న అనుమానం మీకు రావచ్చు. మస్తులు వాళ్ళు పురోగతి క్రమంలో ఉంటారు. ఆ పురోగతి క్రమంలో ఉన్నవాడు సామాన్యమైన మాటలు ఆడనుకుంటాం మనం. కానీ వాళ్ళ మీదే స్పృహ లేనంతగా భగవంతుడితో విలీనం అవుతారు వాళ్ళు. అది కనిపించదు, కానీ ఆ కనిపించని ఆ భగవంతుడితో విలీనం అవుతారు వాళ్ళు. భౌతికంగా కాదు, మానసికంగా. అందుచేత వాళ్ళు ఆడుతున్న మాటలు కూడా ఒక్కొక్కసారి భౌతికంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకరోజు సిలోన్ లాడ్జీలో చట్టీ బాబాతో సాంగత్యం చేశాక బాబా స్త్రీలున్న చోటికి వచ్చి చిన్నవతో, ఈ రోజు నా కార్యక్రమం చాలా సంతృప్తికరంగా ఉంది, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు. బజ్జీలు చివడా పంచిపెట్టి బాబా పండగలా జరిపారు. బాబా ముఖం పున్నమి చంద్రులా వెలిగిపోయింది. కరుణ నుండి కాంతులు విరజిమ్మాయి. స్త్రీలు భక్తి ప్రపత్తులతో భగవంతుని సప్తనామాలను గానం చేయనారంభించారు. ఒక్కొక్కసారి బాబా ఎలా కనిపిస్తారంటే, ఈవెన్ మన ఫోటోలో కూడాను, కొన్ని ఫోటోల్లో ఆయన ఎలా కనిపిస్తారంటే యాజ్ ఇఫ్ మనతో మాట్లాడడానికి ఆయన రెడీ అయ్యారా అనిపిస్తుంది. లేదా మనకి ఏదైనా ఆయన ఏమైనా బెనిఫిట్ చూపిస్తారేమో అని కూడా అనిపిస్తాయి కళ్ళు. కానీ హిస్ గాడ్ in human form, ఆయన have lived this body to live eternally in the hearts of my lovers అన్నాడు ఆయన. నా ప్రేమికుల హృదయాల్లో శాశ్వతంగా జీవించి ఉండడం కోసం నేను ఈ శరీరాన్ని విడిచిపెడుతున్నాను అన్నాడు ఆయన. ఇది మనందరం గ్యాప్ కూర్చుకోవాలి. ఒకరోజు సిలోన్ లాడ్జీలో చట్టీ బాబాతో సాంగత్యం చేశాక బాబా స్త్రీలున్న చోటికి వచ్చి చిన్నవతో, ఈ రోజు నా కార్యక్రమం చాలా సంతృప్తికరంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. వాళ్ళ చేత సప్తనామాలకు గానం చేయించారు. హరి పరమాత్మ, అల్లా, అహురు మజ్దా, గాడ్ ఎజదానుహు, ఇది నామం. సప్తనామాలు హరి పరమాత్మ, అల్లా, అహురు మజ్దా, గాడ్ ఎజదానుహు. బాబా సమక్షంలో కొంతమంది స్త్రీలు ఎంతో ఉల్లాసాన్ని పొంది బాబా సంతోషం కోసం నృత్యం చేయనారంభించారు. ఆయన సౌందర్యాన్ని వీక్షిస్తూ ముగ్ధులై వారంతా మస్తానీల వలె ప్రవర్తించారు. మస్తాని అంటే స్త్రీకి, పురుషులైతే మస్తు, స్త్రీ అయితే మస్తాని వలె ప్రవర్తించారు. మణి
రాను నొరీనాలు మాత్రమే సభ్య ప్రవర్తనతో మర్యాదను పాటించారు. మణి, రాను, నొరీనాలు మాత్రమే సభ్య ప్రవర్తనతో మర్యాదను పాటించారు. అప్పుడు బాబా పుష్పమండలం వద్దకు వెళ్ళి మిఠాయిలు అందజేశారు. వాళ్ళు కూడా వింతగా ప్రవర్తించారు. బ్లూ బస్సు ప్రయాణాల్లో ఆ రోజు అసాధారణమైన ఆనందకరమైన రోజు. మరుసటి రోజు అన్ని మామూలు స్థితికి వచ్చి ఒక గంభీరమైన వాతావరణం నెలకొంది. డిసెంబర్ 12న బాబా స్త్రీలకు ధ్యానం గురించి మరొక విషయాన్ని ఇలా వివరించారు. ఎన్ని వివరిస్తున్నారు చూడండి. ఇన్ని వివరించి ఇవన్నీ విన్న తర్వాత మీరు నా నామం చేసుకోండి చాలు అంటాడు. నాతో జీవించండి చాలు అంటాడు. మీరు ధ్యానం చేయలేని వారు మీ మనసులో వచ్చే ఆలోచనల్ని పట్టించుకోకుండా నా నామాన్ని జపించాలి. అండర్లైన్ చేసుకోండి. మీలో ధ్యానం చేయలేని వారు మీ మనసులో వచ్చే ఆలోచనల్ని పట్టించుక నా నామాన్ని జపించాలి. ఆలోచనలు దోమలు లాంటివి. నా నామం దోమతెరలా పనిచేస్తుంది. దోమతెర లోపల మీరు ఉన్నప్పుడు మీ చుట్టూ దోమలు తిరుగుతూ జుమ్మని శబ్దం చేస్తాయి, కానీ మిమ్మల్ని కుట్టలేవు. ఆ విధంగా నా నామజపం దోమతెరలా మిమ్మల్ని ఆలోచనలు అనే దోమలు కుట్టకుండా కాపాడుతాయి. ఆలోచనలు అనే దోమలు మీ దృష్టిని మరల్చే ప్రయత్నం చేసినా మీరు వాటికి లొంగకుండా స్థిరంగా ఉంటారు. అంటే బాబా నామంలో ఎంత శక్తి ఉన్నదో పరోక్షంగా బాబా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడికి ఈ చాప్టర్ మనం పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ చాప్టర్ జైపూర్. ఈ జైపూర్కి వెళ్లే ముందు ఈ 2795వ పేజీలో బాబా ఫోటో ఒకటి వేశారు చూడండి. భారతదేశ పర్యటనలలో ఇతరులు తనను గుర్తుపట్టకుండా ఉండేలా వేషధారణలో ఉన్న బాబా. పర్యటించేటప్పుడు తనని ఎవరూ గుర్తుపట్టకుండా ఒక వేషధారణ బాబా చేసుకునేవారు. ఆ వేషధారణ ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఫోటోలో. సరిగ్గా ఈ పేజీ అంతా చూడండి. జైపూర్ అన్నటువంటి ఆ క్యాప్షన్ కింద ఫోటో అంతా ఉంటూ ఆ కిందని భారతదేశ పర్యటనలో ఇతరులు తనను గుర్తుపట్టకుండా ఉండేలా వేషధారణలో ఉన్న బాబా అని మనకి దాని కింద రాశారు. 1940 డిసెంబర్ 16న జైపూర్ వెళదామని బాబా నిర్ణయించి అక్కడ తమ కోసం సరైన బంగ్లాలు ఏర్పాటు చేసేందుకు ముందుగా ఛాంజీని పంపారు. అందరూ రైల్లో వెళ్ళాలని నిర్ణయించారు. డాంకిన్, నీరు ఇద్దరిని బ్లూ బస్సులో సామాన్లు వేసుకొని రమ్మన్నారు. మెహరు, నగ్గు, సిలోన్ వచ్చి తనతో ఉండేందుకు వాళ్ళను పిలిపించాలని బాబా అనుకున్నారు. వారితో పాటు కొత్వాల్ కుటుంబంలోని అక్క చెల్లెళ్ళు హిల్లా నాజులను కూడా అనుమతించారు. అప్పటికే హిల్లా నాజుల తల్లి, చిన్న తమ్ముడు ఆది బాబా వద్ద ఉంటున్నారు. కానీ సిలోన్లో వాతావరణం చాలా ఘోరంగా ఉండడం వల్ల వీరు ప్రయాణాన్ని రద్దు చేయించారు. అందువల్ల బాబా ఇప్పుడు మెహరు, నగ్గులను క్యాలికట్కి పిలిపించారు. డిసెంబర్ 17 నాటికి మాసాజీ వాళ్ళిద్దరిని క్యాలికట్ తీసుకొచ్చాడు. తోడుగా వచ్చిన మాసాజీ వాళ్ళని వదిలిపెట్టి వెంటనే మెహరాబాద్కి తిరిగి వెళ్ళిపోయాడు. బాబా యొక్క కార్యక్రమాలు మనం ఇప్పుడు 7 వాల్యూమ్స్ చదువుకున్న తర్వాత ఎలాగనిపిస్తుంది మనకి? ఏ కార్యక్రమం మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయడం చేసినట్టు కనిపిస్తాడు. భగవంతుడు సాధారణంగా మానవ రూపంలో ఉన్నప్పుడు ఏ దైవ కార్యాన్ని అయితే నిర్వహించడానికి ఆయన వచ్చాడో అది సక్రమంగా జరగడం ఏకాగ్రత ఉంచుతాడు. మిగతా వాటి మీద ఉంచుతాడు, కానీ ఎలా అంటే సామాన్యమైన దృష్టి పెడతాడు ఆయన. ఎందుకంటే సామాన్యమైనవి అనన్య సామాన్యమైనవి కావు. కనుక ఈ చరిత్ర చదవంలో, డిస్కోర్సెస్ చదవంలో మనం ఎందుకు ఆ పని చేస్తున్నామంటే బాబా యొక్క తత్వం మనకు చక్కగా అర్థం కావాలి. ఏ ఏ విషయాలు ఆయన సంతోషపడతాడు, ఏ ఏ విషయాల్లో ఆయన సంతోషపడ్డనే విషయం మనకు తెలియాలి. ఆయనతో మనం నడిచే నడత ఎలా ఉంటే ఆయన సంతోషపడతాడు, ఎలా ఉంటే సంతోషపడ్డు, ఇవి తెలుస్తాయి మనకి. ఇవి తెలిస్తే జాగ్రత్త పడతాం. ఆయన సృష్టికి తండ్రి, తల్లి అన్నీ ఆయనే. కానీ
తండ్రి తల్లిగా ప్రేమిస్తాడు. గురువుగా ఖచ్చితంగా పంక్చువాలిటీ, దానికి సంబంధించిన వ్యవహారాన్నిట్లో జాగ్రత్తగా ఉండేటట్లు చేస్తాడు. దేవుడిగా దేవుడితో పొందవలసింది ఏమిటో, దేవుడి నుంచి అందుకోవాల్సింది ఏమిటో తెలియజేయడానికి తత్సంబంధమైన ఆయా సంబంధమైన సమయాల్లో అటువంటి చక్కటి సందేశాలని ఆయన రిలీజ్ చేస్తూ ఉంటాడు. మనం ఆ సందేశాలన్నీ ఒకేలా చదువుకొని ఒకేలా అర్థం చేసుకోవడానికి అవదు. అందులో అనేకమైనటువంటి మూల అర్థాలు ఉంటాయి, అవి కూడా గ్రహించాలి. అలా గ్రహించడం కోసమే మనం ఈ కార్యక్రమం మన చేత చేయిస్తున్నాడు. మన ద్వారా, మీ ద్వారా ఈ విషయాల్ని ప్రపంచానికి తెలియజేయాలని ఆయన అనుకుంటున్నాడేమో, లేకపోతే మనకు ఎందుకు అవకాశం ఇస్తాడు. కనుక మీరంతా కూడా మళ్ళీ చదువుకోండి. ఇక్కడ మనం ఫోన్లో ఈ సహజీవనం చేసిన తర్వాత చదువుకున్నవన్నీ మళ్ళీ చదువుకోండి. మళ్ళీ చదువుకొని చర్చించుకుంటే మీకు అవగాహనలో కొంచెం పురోగతి వస్తుంది. ఆ అవగాహన పురోగతి వచ్చినప్పుడే మన గతి మారుతుంది. కాబట్టి మనం అందుకు ప్రయత్నం చేద్దాం. బాబా అందుకు వరకు సహకరిస్తూ ఉన్నారు. ఆ విధంగా మనం ఈ సహజీవనంలో మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అందరికీ.